వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. సో ప్రస్తుతం మనం అశోక్ సార్ ఇంటి దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఏదైతే పోలీసు నిర్బంధంగా వాళ్ళు రానియకపోవడం జరుగుతుంది. సో ఏదో మీడియాని కానీ ఎవరైతే వాళ్ళు కలవడానికి వారికి వచ్చిన స్టూడెంట్స్ కానీ సంఘీభావం తెలియడానికి చాలామంది ఇక్కడ వచ్చారు. సో వాళ్ళు కూడా ఏదైతే ఇక్కడ ఫోన్లో అశోక్ సార్తో మాట్లాడుతారు. సో మనం కూడా విందాం ఏంటంటే వాళ్ళంతా వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. వాళ్ళ మేనిఫెస్టోని వాళ్ళ పనికి రాకుండా అయిపోతుంది. అదే కదా, ఎమ్మెల్యేల కొనుగోళ్ల మీద బిజీ ఉన్నారు. ఓకే. జీవన్ రెడ్డి మీద అలిగిపోతే ఆయన మీద బిజీ ఉంటారు. కానీ 30 లక్షల మంది నిరుద్యోగులకు సమస్యలు అయితే వాళ్ళకైతే పనికిరావు. ఇప్పుడు అశోక్ గారు పెట్టిన టైమే మేము డేట్ ఇచ్చినామని చెప్పేసి బల్మూరి వెంకట గారు ఏదో చెప్పినారట. ఆయన మొత్తం బల్మూరు వెంకటే ఈ వ్యవస్థను మొత్తం నాశనం పట్టిస్తున్నాడు. ఒకటి. రెండోది నేనేం డిమాండ్ చేస్తున్నా, అశోక్ గారు చెప్తేనే డేట్ ఇచ్చారు కదా, మీరు సమయం ఇచ్చారు కదా, అశోక్ గారే అడుగుతున్నారు మెగా డిఎస్సిని పెట్టమని, 2000 ఉద్యోగాలు గ్రూప్ 2 పెంచమని, గ్రూప్ 3 3000 ఉద్యోగాలు పెంచమని, 2 లక్షల ఉద్యోగాలు తీయమని అశోక్ గారే డిమాండ్ చేస్తున్నాడు. మీరు తీయమని నేను అడుగుతున్నా మీడియా నుంచి, అంతే కదా. నేను పోస్టులు పెంచిన తర్వాత కదా ఇక్కడ ఏసీపీ గారు ఉన్నారు, మాట్లాడి మీకు చేస్తాను. రైట్ 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 నాకు చెప్పండి, ఏదైతే మీరు ఇప్పుడు అశోక్ సార్ని కలవడానికి వచ్చారు, సో పోలీసులు వెళ్ళకపోవడానికి మీరు ఆపుతున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఒక భయంకరమైన వాతావరణం అయితే ప్రభుత్వం చేస్తూ ఉన్నది నిరుద్యోగుల పట్ల. నిరుద్యోగులు అడిగిన డిమాండు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్ అడుగుతున్నారు. ఇంకా మాట చెప్పాలంటే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోపే తీస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో. ఒక నెలనే మెగా డిఎస్సి తీస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి డిమాండ్ చేస్తున్నది, నిరుద్యోగులందరూ కలిసి డిమాండ్ చేస్తున్నది కేవలం 30,000 ఉద్యోగాలు కూడా దాటట్లేదు. మరి దేనికి దీన్ని ఇంతగా అణచివేయాలని చూస్తున్నారు అర్థం కావట్లేదు. అశోక్ గారు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా సంఘీభావంగా శివలాల్ సేన వ్యవస్థాపకుడిగా, గిరిజన రిజర్వేషన్ సాధన సమితి అధ్యక్షుడిగా, ఉద్యమకారుడిగా, సంజీవ్ నాయక్గా ఒక్కనిగా నేను వచ్చిన దానికి కూడా పోలీసుల అనుమతి కావాలంటున్నారు. ఇది ప్రైవేట్ బిల్డింగ్ అని వాళ్ళే అంటున్నారు. ప్రైవేట్ బిల్డింగ్లో వాళ్ళకి అనుమతి ఉన్నప్పుడు అశోక్ గారి ఫ్లాట్కి పోవడానికి అశోక్ గారి అనుమతి నాకుంది, నన్ను ఎందుకు పోయినట్లేదో అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఎంత అణచివేయాలని చూస్తే అంత లేస్తుంది. ఈ ఉద్యమం ఆగేది కాదు. పరిష్కారం ప్రకటన చేస్తేనే ఉంటుంది, పరిష్కారం మెగా డిఎస్సి తీస్తేనే ఉంటుంది, జియో నెంబర్ 46 బాధితులకు న్యాయం చేస్తేనే ఉంటుంది, గ్రూప్ 2ను 2000 ఉద్యోగాలు పెంచితేనే ఉంటుంది, గ్రూప్ 3ని 3000 ఉద్యోగాలు పెంచితేనే ఉంటుంది, గురుకుల ఉద్యోగాలు తీస్తేనే ఉంటుంది తప్ప పోలీసుల ముందు పెట్టి హాయిగా ఆరాంగా రాజ్యం చేయవచ్చు అని మాత్రం మీ మూర్ఖత్వం అవుతుంది. సో మీరు ఏదైతే చెప్తున్నారో ఇప్పుడు దీక్షకు అశోక్ సార్ ఏదో పొందుకున్నారో, సో ఈ బల్మూరు వెంకట్ అనే వ్యక్తి ఏదైతే అశోక్ సార్ ఇచ్చిన డేట్లే మేము ఇచ్చినామని చెప్పేసి ఒక వార్త చెప్తున్నారు. దీన్ని ఇందాక అదే చెప్తున్నా, అశోక్ గారికి కూడా అడిగిన. చాలా సంతోషం అశోక్ గారి మాటను, అశోక్ గారు ఇచ్చిన సమయాన్నే ఆ డేట్నే మేము ప్రకటించినామని చెప్పేసి అన్నారు, సంతోషం. అదే మాట నేను అడుగుతున్నా. అశోక్ గారు ఇంకో డిమాండ్ కూడా పెట్టండి కదా, ఈ ఉద్యోగాలు మొత్తం భర్తీ చేయండి, ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ యాడ్ చేయండి అని అశోక్ గారు కూర్చున్నది. దాన్ని కనీసం గౌరవించండి. మీరు నిజంగా అశోక్ గారు చెప్పిన డేటే పాటించుంటే అశోక్ గారు చెప్తున్న డిమాండ్ను పరిష్కరించమంటున్నాం, అంతే, ఇంతకుమించి ఏం లేదు. గతంలో చూసుకుంటే అసెంబ్లీ సాక్షిగా ఏదైతే బట్టి విక్రమార్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 1:100 ఇవ్వాలని చెప్పేసి ఒక మాట అన్నారు. సో మరి ఇప్పుడు ఎందుకు దాటేస్తున్నారు అంటే ఏం చెప్తారు? అది బట్టి విక్రమార్క గారిని అడగాలి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అడగాలి, ఆ మంత్రులను అడగాలి. ఏదో ముఖ్యమంత్రి ఒక్కనే చెప్తున్నాం కదా, మంత్రులందరూ సంకలు గుద్దుకుంటున్నట్టుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మీద ఎంత వ్యతిరేకత వస్తే మేము ముఖ్యమంత్రి కావచ్చు. రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో ఈ మోసం ఎవరిని చేసినట్టు విద్యార్థులు యువకులనే కాదు, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని కూడా మోసం చేసినట్టే. ఇది గమనించాలి. చెప్తారు వెళ్ళిపోయి, ఎవరైనా ఎట్టైనా చెప్పని, పిల్లలు జీవితాలు మొత్తం ఆగమవుతున్నాయి. చదువుకునే టైంలో రోడ్ల మీద ఉన్నారు. నీవు ఎన్నికల మేనిఫెస్టోలో రాహుల్ గాంధీని అశోక్ నగర్ చౌరస్తాలో ఛాయ్ పే చర్చ అనే పేరు మీద ఛాయ్ దాపించినావు. నువ్వు రాహుల్ గాంధీని తీసుకొచ్చి నువ్వు మోసం చేసినావు, యువతను మోసం చేసినావు, నీ ముఖ్యమంత్రి చేసిన నీ అధిష్టానాన్ని కూడా మోసం చేసినట్టే. సో ఇక్కడ ఏదైతే పోలీసులు మిమ్మల్ని రానించట్లేదు, మీడియాని కూడా అనుమతించట్లేదు. సో దీనికి ఇప్పుడు అశోక్ సార్తో మీరు మాట్లాడారు కాబట్టి అశోక్ సార్ గల మెయిన్ డిమాండ్స్ ఏంటి, ఎందుకు నిరాహార దీక్ష ఇస్తున్నారంటే ఏం చెప్తారు? అశోక్ గారు చాలా స్పష్టంగా 3 నెలల నుంచి జరుగుతున్నటువంటి పోరాటం మనం చూస్తున్నాం. మోతిలాల్ నాయక్ చేసినటువంటి 9 రోజుల హంగర్ స్ట్రైక్ కూడా చూసినాం. తర్వాత ఈ వాతావరణం పిల్లల్లో ఆ ఆలోచనను ఏదైతే డిమాండ్ ఉన్నదో ఆ డిమాండ్ను పరిష్కారం కోసం నిరుద్యోగ యువత మొత్తం రోడ్ల మీద ఉన్నారు. వాళ్లకు నేను మద్దతుగా ఉండాలి అని ఉస్మానియా యూనివర్సిటీలో హంగర్ స్ట్రైక్ చేస్తానికి పోతుంటే తీసుకొచ్చి ఇంటికాడ దింపినారు. మరి ఇంటికాడ దింపినప్పుడు తన ఇంటికాడ తను ఎట్లనే ఉంటాడు, తను రమ్మన్న వ్యక్తి రావచ్చు, అతని అనుమతి ఉంటే పోవచ్చు. ఇలా డిమాండ్లు పెట్టుకొని నేను కూర్చున్నా నా ఇంట్లో అంటున్నాడు తప్ప
ప్రొటెస్ట్ చేయడం అనేది భారత రాజ్యాంగంలో మనకి ఇచ్చిన హక్కు. అది ఎందుకు ప్రభుత్వం అణచివేయాలని చూస్తున్నది? ఎందుకు పోలీసులను ముందు పెట్టి ఈ తతంగం నడిపిస్తున్నది? మీరు ఎంత చేస్తే బంతిని కింద వేస్తే అంత పైకి లేస్తుంది. మీరు చేస్తున్నటువంటి ఈ ఆలోచన విధానమే తప్పు అంటున్నా. దయచేసి ఇప్పటికన్నా నిరుద్యోగ యువతకు లాభం న్యాయం జరిగేటట్టు చూడండి. అశోక్ గారు కాకపోతే జడ్సన్ గారు కాకపోతే ఇంకోరు, సంజీవ్ నాయక్ అడుగుతున్నది, ఇంకెవరు అడిగినా నిరుద్యోగ యువతకు నువ్వు న్యాయం చేస్తా అన్నావు. కనీసం ఒక 50,000 ఉద్యోగాలన్నా ఇప్పుడు తీయండి కనీసం. అదే కదా అడుగుతున్నది. అది చేస్తే అయిపోద్ది కదా, ఎవరు కూర్చోరు కదా. మా టీజీపీఎస్సీ నిరుద్యోగ జేఏసీ తరఫున చలో టీజీపీఎస్సీ కార్యక్రమం, ముట్టడి కార్యక్రమం పిలుపునిచ్చినారు. వారు వచ్చి నన్ను అడగడం జరిగింది సంఘీభావం తెలుపమని. ఖచ్చితంగా సేవలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడిగా, గిరిజన రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్గా నేను ఇప్పటికే జిల్లాల్లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఆ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో మొత్తానికి చూశారు కదా, ఏదైతే ఇక్కడ అశోక్ సార్ ఇంటి దగ్గర పోలీసు నిర్బంధంలో మొత్తం ఏదైతే ఉండడం జరిగింది. సో నిరుద్యోగుల పక్షాన సో ఏదైతే ఈయన ఫైట్ చేస్తున్నారో, సో దీక్షకు పూనుకున్నారని అశోక్ సార్ ఇప్పుడు ఏదైతే మనం ఇందాక ఫోన్లో వినడం జరిగింది.